హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ. ఏపీ ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించి కెమిస్ట్రీ పబ్లిక్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఆర్ గెస్డ్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మెటీరియల్స్ అనేవి ఉచితంగా అయితే ఇవ్వబడతాయి. అండ్ ఇక లేట్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ ఇక ఈ ఎగ్జామ్ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే అయిపోతున్నాయి. ఈ లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఈ లాస్ట్ ఎగ్జామ్ని మీరు బాగా రాస్తే మీ హాలిడేస్ మీరు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ ఒక్క ఎగ్జామ్ అయితే కాస్త ఫోకస్డ్గా అయితే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ రాగానే చాలామందికి చదవాలి అన్న ఈ నిరుత్సాహం అనేది వచ్చే, అంటే చదవాలి అన్న ఆసక్తి ఉండదు. సో కాబట్టి లాస్ట్ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక మనం పెట్టిన పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ 70% to 80% అనేది ఎగ్జామ్స్ రావడం జరిగిందని చెప్తున్నారు మన సబ్స్క్రైబర్సే. సో నిజంగా వచ్చింటే కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ లేట్ చేయకుండా చూస్తే సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ సెక్షన్ ఏలో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇవన్నీ కూడా చూసుకోండి. దీంట్లో వచ్చేసి మీకు రిపీటెడ్గా, అంటే నేను చదువుతున్నప్పుడు నుంచి కూడా వస్తున్న క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయంటే అవి ఐసోటానిక్ సొల్యూషన్, హైపోటానిక్ సొల్యూషన్ ఉన్నాయి కదా అవి. అండ్ యాంటీబయాటిక్స్ చూసుకోండి. అండ్ రిమైనింగ్ లైక్ వాట్ ఈస్ మ్యాట్, ఎలక్ట్రోలైసిస్ చూసుకోండి. సో ఎందుకంటే మనకు బ్లూ ప్రింట్ అనేది మారదు, మ్యాక్సిమం మనకు బ్లూ ప్రింట్ ప్రకారమే రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు ఈ 10 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. దీంట్లో కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు ఎంతవరకు వచ్చో మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఇకపోతే సెక్షన్ 2 చూడండి. సో మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్లు 6 అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 6 4 24 చూడండి. దీంట్లో 8 ఉంటాయి క్వశ్చన్లు మొత్తం. దీంట్లో మీరు ఏవైనా 2 ఛాయిస్లు వదిలేయచ్చు, అది గమనించండి. దీంట్లో కూడా చూడండి కొన్ని క్వశ్చన్స్ రిపీట్గా వస్తూ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా మనకు బ్లూ ప్రింట్ ప్లేస్తోనే ప్రిపేర్ అయి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్గా వస్తూ ఉంటాయి. చూసుకోండి ఒకసారి. దీనికి సంబంధించిన కీ కావాలా వద్దో కమెంట్ చేయండి, నేనైతే మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ సెక్షన్ సి చూడండి. సో దీంట్లో మీకు మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ లైక్ 8 మార్క్స్. సో దీంట్లో మీరు ఏవైనా 2 మాత్రం రాయాల్సి ఉంటుంది చూడండి. సో 2 8 16, ఇక 19 20 21 ఇలాగా డిఫరెంట్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఒకటి, లేదంటే ఇంకోటి ఒక లా ఇచ్చారు. తర్వాత ఓజన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత గ్యాటర్మన్ రియాక్షను, ఆల్డల్ కండెన్సేషను అండ్ బిల్స్మన్ సింథసిస్ ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మీకు 8 మార్క్స్వే. నేను స్కూల్లో ఉండడం వల్ల మైక్ అయితే యూజ్ చేయడం లేదు, గమనించండి. సో మ్యాక్సిమం అయితే ఇవన్నీ కూడా రిపీట్గా వచ్చేటివే. సో ఇది ఫ్రెండ్స్ పేపర్ చూసారు కదా. మీకు ఎంతవరకు వచ్చినాయి ఈ క్వశ్చన్స్లో? 70%, 80% కమెంట్ చేయండి. అలాగే మీ పేరు, మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. ఇక చూస్తే ఆన్సర్స్ చూడండి. నేను స్క్రోల్ డౌన్ చేస్తాను ఆన్సర్స్ ఫాస్ట్గా, మీరు రాసుకోండి, లేదంటే పాస్ చేసుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే మీకు ఇది ఈనాడు ప్రతిభ వాళ్ళది కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో గెస్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా. సో మీకైతే ఇది 100% యూజ్ అవుతుంది. అలాగే ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ మీ ఎగ్జామ్ చివరి ఎగ్జాము, సో అందరూ బాగా రాసి ఉంటారు అనుకుంటున్నా. సో ఎలా రాశారు ఇప్పటిదాకా అనేది కూడా కమెంట్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ఇన్ఫర్మేషన్స్, అలాగే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, కెరీర్ గైడెన్స్ సంబంధించి ఏ గ్రూప్ తీసుకుంటే బెటరు, ఇలాంటి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి. రిజల్ట్స్ అప్డేట్ కానీ, నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ, ఏపీఆర్డీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్, మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే ఎవరికి అవసరం తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ అన్సబ్స్క్రైబ్. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అనేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. ఒకసారి అయితే మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో. ఇవన్నీ కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఉపయోగపడే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. స్టే ట్యూన్ గైడ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించి కెమిస్ట్రీ క్వశ్చన్ పేపరు ఇంక్లూడింగ్ ఆన్సర్ పేపర్ అనమాట. సో నేను కాస్త స్కూల్లో ఉండడం వల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. సో లీజర్ ఉంది, అందుకే నేను అలా వీడియో చేశాను గుర్తొచ్చి. చూసుకోండి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ప్రజెంటేషన్ ఎక్కువ ఫోకస్ చేయండి. కెమికల్ బాండ్స్ ఏమి ఉన్నాయి కదా, స్ట్రక్చర్స్, ఇవన్నీ బాగా చూసుకోండి.
సో స్ట్రక్చర్స్ ఉంటేనే మీకు మార్కులు పడతాయి. స్ట్రక్చర్ లేకుండా ఎంత ఆన్సర్ రాసినా మీకు అయితే మార్కులు పడవు. ఆ విషయాన్ని అయితే గమనించండి. సెక్షన్ సిలో చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించిన పేపరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అలాగే మన వెబ్సైట్ ఉంది అఫిషియల్గా www.xyzbright.in. అది క్లిక్ చేసి అక్కడ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా అక్కడ వస్తుంటాయి. సో అక్కడ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.